అందరూ బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు నేను చెప్పే మాట వచ్చి, చాలామంది ఇప్పుడు పుట్టిన పిల్లలు కావచ్చు, 1 ఇయర్ నుంచి 4 ఇయర్స్ బిలో వాళ్ళు కొంచెం అన్నం తినటానికి అది చాలా పేచీ పెడతారు, చాలా ఇసికిస్తారు. సో వాళ్ళకి మనం చాలా ఓపిక్గా 1-4 సార్లు అటు ఇటు తిప్పడం చేయటం, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఇంట్రెస్టింగ్గా వినేలాగా ఏదైనా వర్డ్స్ చెప్పడం చేయటం చేస్తే వాళ్ళు అన్నం మంచిగానే తింటారు, ఫుడ్ ఏదైనా సరే. కాకపోతే ఇప్పుడున్న మదర్స్కి అవ్వచ్చు, ఇప్పుడున్న జనరేషన్కి అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, ఫోన్స్కి ఎడిక్ట్ చేసేసి పిల్లల్ని, ఈవెన్ పిల్లల చేతికి ఫోన్ ఇస్తే ఆ ఫోన్ చూస్తూ రైమ్స్ వింటూ ఆ వీడియోస్ చూస్తూ ఫోన్కి ఎడిక్ట్ అయ్యి ఫుడ్ తినటం అనేది ప్రతి ఒక్క పిల్లలు ఆల్మోస్ట్ నేర్చుకున్నారు. అది ఏంటంటే ఒక ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది అనే కాన్సెప్ట్తో మదర్ అనే వాళ్ళు అలా పెడుతున్నారు తప్ప అది కరెక్ట్ అయితే కాదని నా ఒపీనియన్. ఎప్పుడన్నా ఒకసారి ఓకే, అదొక ఎంటర్టైన్మెంట్లో ఇవ్వచ్చు, కానీ చిన్నప్పుడు ఎప్పుడైతే అమ్మవాళ్ళు మనల్ని ఎత్తుకుని అన్నం తినిపిస్తూ బజారం తిప్పుతూ చందమామ చూపిస్తూ చిన్న చిన్న కథలు చెప్తూ అవి ఇవి చెప్తూ నేర్పిస్తూ మనకు అన్నం గోరుముద్దలు పెట్టేవాళ్ళు, అది రైట్ ప్రాసెస్ ఎప్పటికైనా సరే. ఈవెన్ ఇప్పుడైనా ఒక్క ½ అన్ అవర్ టైం అనేది వాళ్ళకి కేటాయించి మనం గనక వాళ్ళకి ఎత్తుకుని చక్కగా గోరుముద్దలు పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా మంచి మంచి కథలు వింటూ అన్నీ తెలుసుకుంటూ అవి వాళ్ళకి మైండ్లో ఉండిపోతాయి. సో అది రైట్ వే అని నా ఒపీనియన్. ఫోన్కి ఎడిక్ట్ చేసి దాంట్లో వచ్చేది నాన్ సెన్స్ ఏం కాదు, దాంట్లో వచ్చేది అదే రైమ్స్. కానీ ఫోన్లో చూడటం కంటే కూడా ఒక తల్లి బాబుని ఎత్తుకుని పెట్టడం చేయటం వల్ల ఎఫెక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. తల్లి చెప్పే మాట వినడం అనేది కూడా కొంతవరకు అది రైట్ ప్రాసెస్లో ఉంటుంది. వాళ్ళిద్దరు అటాచ్మెంట్కి కానివ్వండి, లేకపోతే ఈ వేరే వేరే ఫోన్స్కి చిన్న ఆ ఏజ్ నుంచే ఫుడ్ పేరుతో ఎడిక్ట్ అవ్వకుండా ఉంటారు ఫోన్కి అనేది నా ఒపీనియన్. తప్పైనా రైట్ అయినా నాకు అనిపించినది చిన్నపిల్లల తల్లిదండ్రులకి వాళ్ళకే నేను చెప్పాలనుకున్న మాట ఇది నేను చెప్తున్నాను. అలానే నా బేబీ కేర్ సెంటర్లో కూడా చిన్నపిల్లలు అందరూ కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి 4 ఇయర్స్ వరకు ఉంటారు. తినే పిల్లలు ఉంటారు, పేచి పెట్టు తినని పిల్లలు ఉంటారు. సో వాళ్ళకు కూడా అలానే అవసరమైతే బయట రోడ్డు మీదకి తీసుకెళ్ళైనా సరే వాళ్ళకి అటు ఇటు చూపిస్తూ పెడతామే తప్ప వాళ్ళు ఇంటికి వెళ్ళాక తింటారులే మనకెందుకులే అనే నెగ్లెక్ట్స్తో చెప్తే మాత్రం అసలు ఇక్కడ జరగదు. మనం ఒక ప్రొఫెషన్లోకి వచ్చాము అంటే యాజ్ ఎ మదర్లా మనం ఇన్వాల్వ్ అయిపోవాలి. సో నాకు ఇష్టమైపోయి నేను ఇది స్టార్ట్ చేశాను కాబట్టి అలానే నేను చూసుకుంటాను ఇప్పుడున్న పిల్లల్ని.